నమస్తే అండి. నమస్తే. సో ఆయేషా అంత్యక్రియలు అయితే ఈ రోజు జరుగుతున్నాయి కదా. సో 2007 నుంచి ఇప్పటి వరకు నిందితులు అనేది దొరకలేదు. సో తల్లిదండ్రులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలండి. దీనిపైన ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ లేదు. చేసిన వాళ్ళు పెద్దవాళ్ళ లేకుంటే ఎలాంటి వాళ్ళు మనకు కూడా అంత ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ జరిగితే బాగుంటది. ఇందులో సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయినట్టుంది కదా. మరి సిబిఐ ఇన్వాల్వ్ అయినా కూడా ఎందుకండి? అంటే మన సిస్టమ్ బాగాలేదా, లేకుంటే మన పోలీస్ వ్యవస్థకైనా అంత నాలెడ్జ్ లేదా ఏంటి? ఇప్పుడు ఒకవేళ మనకు నాలెడ్జ్ లేకుంటే పక్క వాళ్ళని అడగండి, వేరే వాళ్ళ దగ్గర తెలుసుకోండి. ఏదో అన్ని మాకే తెలుసు అంటే కాదు, ప్రాపర్ గైడెన్స్ ప్రకారం చేస్తే బాగుంటది. అవునా? 20 years తర్వాత కూడా వచ్చింది ఇది. ఇప్పుడే నేను చూసాను న్యూస్ లో. అయినా కూడా అసలు కేసు లేదు, నిందితులు లేరు. అసలు ఏంటండి అసలు సిస్టమ్ ఏముంది? పొలిటీషియన్స్ ఏమో వస్తారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. సిటీ అంతా అంతే ఉంటుంది, ఎక్కడ చూసినా చెత్త. ఒక అమ్మాయికి రేప్ చేసి చంపేసి ఏంటంటే అసలు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఖాళీ టీవీల ముంగట వచ్చి స్పీచ్లు వీడియం అదే స్పీచ్లు ఇస్తున్నారు స్టైల్ గా. నేను అది చేసిన ఇది చేసిన అన్ని ఇటువంటి కేసులలో మరి ఎక్కడ పోయినరు? మన ఇప్పుడు ఎవరో ఎస్పీ సార్ అన్నారు కదా, అది చేస్తా, ఫారెన్ నుంచి పట్టుకొస్తా, వాళ్ళని పట్టుకొస్తా అని. అవునా? మరి ఇలాంటి వాళ్ళ కేసులు ఎటు వెళ్ళినాయి? ఖాళీ టీవీల ముంగట వచ్చి డైలాగులు కొట్టే అవసరం లేదు. మనకు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, శాలరీస్ వస్తాయి. మనం చేసే పని పర్ఫెక్ట్ ఉంటే రెస్పెక్ట్ వస్తుంది, వాల్యూ వస్తుంది. అది వాళ్ళ పేరెంట్స్ తెలుస్తుంది వాళ్ళ బాధ ఏంటో. మనం ఏంటంటే వచ్చి మాట్లాడతాం, వెళ్ళిపోతాం. బాధ అనేది వాళ్ళ పేరెంట్స్ తెలుస్తుంది. ఈ కేసులో పోలీస్ వ్యవస్థ, సిబిఐ వ్యవస్థ ఉండి కూడా సో ఇన్ని సంవత్సరాల్లో గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది. సో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నిందితుడు దొరకలేదు అనేది చాలా సిగ్గుచేటు. సో సమాజానికి న్యాయస్థానం మీద నమ్మకం అనేది పోతుంది. దీని గురించి ఏం చెప్తారు? అవునండి, ఇప్పుడు అదే ఒక పొలిటీషియన్ వాళ్ళ బిడ్డను ఎవరో అయితే కేసు స్పీడప్ అవుతుండే, సంథింగ్ ఏదో ఒక విధంగా తెలుసుకుంటుండే. ఎవడో పేదవారి పిల్లలు కదా, ఎవరు మాకెందుకులే నడిపియండి, వచ్చినామా డ్యూటీ చేసినామా, ఫుడ్ తిన్నామా, వెళ్ళినామా, ఏమనంటే కేసు చూస్తున్నామమ్మా చూస్తున్నాం, అంతే ఉంది. చాలా లైట్ తీసుకుంటున్నారండి. కాకపోతే పబ్లిక్ అందరు ఐక్యమత్యంతో ఉండాలి. ఎప్పుడైనా ఐక్యమత్యంతో ఉంటేనే ఏదైనా సాధించగలం. పోలీస్ వాళ్ళని ఎవరిని నమ్మద్దు అసలు. పబ్లిక్ అందరు ఐక్యమత్యంగా ఉంటేనే ఏదైనా మనం అనుకున్నా సాధిస్తాం. నార్మల్ గా మనకి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్తాం కదా, మరి కోర్టులోనే ఎవిడెన్స్ ఆధారాలు అవన్నీ కూడా ధ్వంసం చేశారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అవునండి, ఇప్పుడు కోర్టులో ఆధారాలు ప్రవేశపెట్టాలి. కానీ ఇప్పుడు ఆధారాలు ఎవరు ప్రవేశపెట్టాలి? పోలీస్ వాళ్ళు. కోర్టు ఎవరికి ఆదేశాలు ఇస్తుంది? పోలీస్ వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు చూడాలి, సిబిఐ వాళ్ళు చూడాలి లోపట్ల ఏం జరిగిందో. మరి అవి ఇప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళ హస్తం ఉందో లేకుంటే ఎవరి హస్తం ఉందో దాన్ని బట్టి ఇది మనకైతే అంత ఐడియా లేదు. ఇక వాళ్ళు ఏం చేస్తారు, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మాత్రం కొంచెం న్యాయం జరగాలి. ఆర్థిక పరంగా గానీ ఏదన్నా సంథింగ్. పోయిన వాళ్ళైతే రారు కాబట్టి ఇప్పటి నుంచి అన్నా జాగ్రత్త ఉండాలి. అమ్మాయిలు ఎవరిని నమ్మద్దు అసలు. కొంచెం ఎటన్నా బయటికి వెళ్ళినా, ఎవరు ఎటన్నా వెళ్ళినా కొంచెం ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇవ్వాలి. అది